మా బాపమ్మకు పింఛన్ పెట్టాలే అని అనుకోబట్టి మస్తు రోజులైతుంది. కానీ పోదామనుకున్న ప్రతిసారి ఏదో ఒక పని తగులుడు, మళ్ళోసారి చేద్దాంలే అని పక్కకు పెట్టుడు. గిట్లా చూస్తుండగానే 2 ఏళ్ళు గడిచిపోయింది. అన్నట్లు తెలంగాణ సర్కారు కొత్త పింఛన్ల దరఖాస్తులకు పచ్చజెండా ఊపిందట. పానగా ముచ్చటేందో మనం కూడా అరుచుకుందాం. పింఛన్ దరఖాస్తు కోసం చూస్తున్న ప్రజలారా, గీ ముచ్చట మీకోసమే. మన తెలంగాణ సర్కారు ఈ శనివారం సంధి పింఛన్ దరఖాస్తులు తీసుకుంటుంది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు బోధకాలు, డయాలసిస్ ఇంకా దివ్యాంగులు వీళ్ళందరికీ పింఛన్లు దబ్బిన అందజేయాలి అనే ఆలోచన చేస్తుంది. ఇందుకోసం ఏం ఉండాలి ఏం ఉండొద్దు అనే ముచ్చట్లు కూడా చెప్పింది. ఊర్ల పొంటి పింఛన్లు దరఖాస్తు పెట్టుకుంటోళ్లకు ఏడాది ఆమ్దాన్ 1,00,000 లోపల ఉండాలి. అదే పట్నాలలో ఉండేటోళ్లకు 2 లక్షలకు మించొద్దు. ఇక కార్లు, లారీలుంటే పింఛన్ రాదని చెప్తున్న అధికారులు 3 ఎకరాలకు మించి పొలము, 7 ఎకరాలకు మించి శెలకున్నా కూడా నో పింఛనట. ఇదే కాదు, సర్కార్ కొలువులైనా ఇంకా ప్రైవేట్ కొలువులైనా అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు గిట్ల దండి ఆమ్దాన్ సంపాదిస్తున్న కొడుకులున్నా కూడా పింఛన్ రాదట. పెద్ద ముచ్చట ఏందంటే ఈ దరఖాస్తులకు లాస్ట్ డేట్ అనేది ఏమీ లేదు. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎన్నొద్దులైనా పెట్టుకోవచ్చు. కాకపోతే కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్నోళ్లకు మాత్రం ఈ నెల 15వ తారీఖు సంది అంటే జెండా పండుగ నాడు కొత్త పింఛన్లు ఇస్తదట సర్కారు. అట్లనే ఇదివరదాకా దరఖాస్తు పెట్టుకున్నోళ్ళుంటే మళ్ళా దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ దరఖాస్తు ఎక్కడి దాకా వచ్చింది, ఏం కథ అనేది పంచాయతీ కార్యదర్శిని అడిగితే సరిపోతుంది. మొత్తానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఒకటే, పింఛన్ వెబ్సైట్ కించి ఫామ్ డౌన్లోడ్ చేసుకొని నింపాలి. అటెంకా అది కొంటపోయి కార్యదర్శికి ఇవ్వాలంట. గీ ముచ్చట్ల ఎసొంటి సమాచారం కావాలన్నా ఇక మీ కార్యదర్శిని అడుగుర్రి అని చెప్తురు అధికారులు. కాబట్టి చూసుకోరు మరి.